తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కమిషన్ విచారణ కాకరేపుతోంది. ఇవాళ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఎవరి నిర్ణయం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అక్కడే నిర్మించాలన్న నిర్ణయం ఎవరిది, కేబినెట్ ఆమోదం ఉందా లేదా అనే ప్రశ్నలకు హరీష్ రావుకు సంధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే అప్పటి మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల కమిషన్ ముందు హాజరై సమాధానాలిచ్చారు. ఇక ఈ నెల 11న కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈ రోజు చాలా అత్యంత కీలకమైన రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేకమైన ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ కాళేశ్వరం కమిషన్ లో భాగంగా ఈ రోజు మాజీ మంత్రి, సాగునీటి శాఖ మంత్రి, గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఈ రోజు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సాగునీటి శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా మొత్తం ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించిన వారిలో హరీష్ రావు ఉన్నారు. సో ఈ రోజు హరీష్ రావు ఈ కమిషన్ ముందు హాజరు కావడంతో సర్వత్రా రాజకీయంగా ఆసక్తి నెలకొంది. హరీష్ రావును కమిషన్ ఏ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అదే సందర్భంలో హరీష్ రావు కమిషన్ ముందు ఎలాంటి వాదన తన తరపున ఎలాంటి వాదన వినిపించే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కమిషన్ వేసిందో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. పెద్ద ఎత్తున డబ్బు ప్రజాధనం వృధా అయింది. ఇంత డబ్బు పెట్టినా కూడా ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ డ్యామేజ్ కావచ్చు, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్ దగ్గర ఏదైతే మొత్తం కొంత డ్యామేజ్ జరుగుతుందో అనేది ఒకటి ఉందో, ఇంత డబ్బులు పెట్టి ప్రాజెక్టులు సరైన రకంగా కట్టలేదు, నిర్మించలేదని చెప్పేసి ఒక అభియోగం ఉంది. సో దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ వేసింది. తర్వాత జస్టిస్ పినాకిని ఘోష్ అందరినీ విచారిస్తూ వస్తుంది. ఇప్పటివరకు దాదాపుగా 115 మందిని విచారించిన తెలుస్తా ఉంది. సో మొన్న రీసెంట్ గా మాజీ మంత్రి, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా 113వ వ్యక్తి అంటే సాక్షిగా ఈటెల రాజేందర్ విచారించింది. సో ఈటెల రాజేందర్ విచారణతో రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉంది గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అనే దానిపైన ఈటెల రాజేందర్ తో విచారణతో మొదలైంది. మొన్న ఈటెల రాజేందర్ ను అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపుగా 19 పైగా ప్రశ్నలు సంధించింది. దాంట్లో అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇది ఎవరి నిర్ణయము, కేబినెట్ అనుమతి ఉందా లేదా, సో అదే సందర్భంలో ఎంత డబ్బులు వ్యయం చెల్లించారు, అది ఆర్థిక శాఖ నుంచా లేకుంటే ఇంకా ఇతరత్ర మార్గాల నుంచా, సో దీని కర్త కర్మ ఎవరు, అదే సందర్భంలో ఈ యొక్క ప్లేస్ మార్చడానికి, ప్రాజెక్టు మొత్తంగా రీడిజైన్ చేయడానికి ప్లేస్ మార్చడానికి కారణం ఎవరని అనేక ప్రశ్నలు సంధించింది. సో అప్పటికప్పుడు ఈటెల రాజేందర్ అంతా కూడా ఇది కేబినెట్ నిర్ణయము, సో ఇది అందరు కలిసి తీసుకున్న నిర్ణయము, కాకపోతే ఇలా ఆర్థిక శాఖ పరిమితి చాలా ఏమీ లేదు. ఎందుకంటే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాం కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అంతా కూడా కార్పొరేషన్ చూసుకుంది, కార్పొరేషన్ ద్వారానే నిధుల చెల్లింపు జరిగిందని చెప్పేసి ఆ ఈటెల రాజేందర్ విచారణ అయిపోయింది. సో ఈ రోజు హరీష్ రావు విచారణకు వస్తున్నాడు. సో హరీష్ రావు సాగునీటి శాఖ మంత్రిగా ఉండేది అప్పట్లో. సో ఇప్పుడు హరీష్ రావు ఏం చెప్పబోతారు అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే చాలా భిన్న వాదనలు వినబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఏమో అది పూర్తి స్థాయిలో కేబినెట్ సంబంధించిన విషయం, కేబినెట్ అప్రూవల్ తోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రతి నిర్ణయం జరిగిందని, రీడిజైన్ సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ చేశారు. దాంట్లో నేను ఒక సభ్యుడిని, దానికి కమిటీ చైర్మన్ గా హరీష్ రావు ఉన్నారు, తుమ్మల కూడా సభ్యుడిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మొన్న అదైపోయింది. అయితే ఈటల విచారణ తర్వాత తుమ్మల చేసిన ప్రెస్ మీట్ తర్వాత మొత్తం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే తుమ్మల అనేక ప్రశ్నలు లేవనెత్తారు, అనేక సందేహాలు లేవనెత్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేబినెట్ అప్రూవల్ లేదు అనేది ఒకటి ఆ ప్రెస్ ముందు చెప్పారు. ఈటల రాజేందర్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. అవసరమైతే తనే స్వయంగా వెళ్లి కమిషన్ ముందు ఆ రోజు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో నేను విచారణ ముందు అంటే కాళేశ్వరం కమిషన్ ముందు జస్టిస్ పినాకిని ఘోష్ ముందు
హాజరై చెప్తాను అనడం సంచలనంగా మారింది. సో ఈటెల వాదన ఒకలా ఉంటే తుమ్మల వాదన మరోలా ఉంది. ఇద్దరు ఈ గతంలో కేసీఆర్ కేబినెట్ లో పనిచేసిన వారే, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఒక రీడిజైనింగ్ దాంట్లో కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళే, సబ్ కమిటీ దాంట్లో. సో ఇప్పుడు ఈటెల తర్వాత తుమ్మల భిన్న వాదన నేపథ్యంలో హరీష్ రావు హాజరు కాబోతున్నారు. హరీష్ రావును ఏ ప్రశ్నలు సంధిస్తారు? సో దాదాపు హరీష్ రావు కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రీడిజైనింగ్ కావచ్చు, క్యాబినెట్ సంబంధించి కావచ్చు, ఈ డబ్బుల వ్యయం సంబంధించి, అదే సందర్భంలో సాగునీటి శాఖ మంత్రిగా మీరు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, ఎప్పుడెప్పుడు ఏం చేశారు, మీ బాధ్యత ఎంత, మీరు ఎందుకైనా మీరు ఏదైనా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలేమని అధికారుల పైన, ఇంజనీర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చారా, లేకుంటే ఎల్ఎన్టీ కంపెనీ పైన, ఎవరైతే కంపెనీ నిర్మాణం చేపట్టిందో ఆ కంపెనీ పైన ఒత్తిడి తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా అంటే బ్యారేజ్ లో వాటర్ నింపడానికి కారణం ఎవరు, ఇవన్నీ ప్రశ్నలు ఈ రోజు సాగునీటి శాఖ మంత్రి గతంలో పనిచేస్తున్నటువంటి హరీష్ రావును సంధించే అవకాశం ఉంది. సో ఇప్పటికే హరీష్ రావు పూర్తి స్థాయిలో విచారణకు సన్నద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్న తెలంగాణ భవన్ లోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ప్లేస్ మార్చాల్సి వచ్చింది, సో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన సంబంధించి లాభం ఏంది, ఇంతవరకు ఎంత సాగునీటి అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది, సో ఎన్ని జలాశయాలు కట్టాము, ఎంత వాటర్ ఉంచాము, వాటిని ఇప్పటి వరకు ఎట్లా వాడుకుంటున్నారు, సో మొత్తంగా కూడా మేడిగడ్డ డ్యామేజ్ అయినట్టు మేడిగడ్డలో జరిగింది ఏంది, మేడిగడ్డ ఒక్కటి అయితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తిగా పనికి రాకుండా పోతుందా. అదే సందర్భంలో రీసెంట్ గా 3-4 రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి గంధమల్ల ప్రాజెక్టు, ఆ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి తుర్కపల్లి దగ్గర ఉన్నట్టు గంధమల్ల ప్రాజెక్టు ప్రారంభించారు. అది కూడా కేసీఆర్ చేపట్టినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే కదా. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పనికి రాకుండా పోతే, కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అయితే, మరి గంధమల్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎలా ప్రారంభించారు అని మొన్ననే క్వశ్చన్ వేశారు. సో ఇవన్నీ నేపథ్యంలో హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు ఎలాంటి ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాడు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పదే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఇది పూర్తిగా ప్రజల మొత్తం కూడా డబ్బులు దుర్వినియోగం అయిపోయి కేవలం కొంతమంది తమ ఆస్తి కోసము తమకు ఏంటంటే తమ నిధులను మళ్లించుకున్నారు అని చెప్పేసి రీసెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అని, ఒక కుటుంబం బాగు కోసమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని చెప్పేసి కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పదే విమర్శిస్తుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ నుంచి కేవలం కాంగ్రెస్ రాజకీయ కారణంతో కేసీఆర్ ను అదేవిధంగా బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చింది. ఒక్క దగ్గర మేడిగడ్డ దగ్గర డ్యామేజ్ జరిగింది. సో అది కొన్ని కారణాల వల్ల, కారణాలు వెతికి దానికి సంబంధించి దాన్ని త్వరితగతిన రిపేర్ చేస్తే భవిష్యత్తు తరాలకు మనం ఎంతో నీళ్లు అందించిన వాళ్ళమైతాం. ప్రస్తుతం వర్షాలు పూర్తి స్థాయిలో పడుతున్నాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎవరికి తెలియడం లేదు. ఒక 2-3 సంవత్సరాలు కనుక వరుసగా వర్షాలు లేకపోతే, కరువు కాటకాలు వస్తే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలిసి వస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తోంది. సో ఒకవైపు బీఆర్ఎస్ వాదన ఇలా ఉంది, కాంగ్రెస్ వాదన ఇలా ఉంటే బీజేపీ వాదన వచ్చి ఈ ప్రాజెక్టుకి సంబంధించి తమ ప్రమేయం ఏం లేదు, ఒకవేళ కనుక సిబిఐ విచారణకు ఇస్తే నిజాలు ఏవో నిగుదేలే అవకాశం ఉంటుంది కాబట్టి సిబిఐ విచారణ. ఇట్లా 3 పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఈ రోజు హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కాబోతున్నాడు. ఆ హరీష్ రావు ఏం చెప్పబోతున్నాడు అనేది ఒక ఆసక్తికరంగా ఉంటే, మళ్ళా 2 రోజుల తర్వాత 11వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఎందుకంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ మొత్తం అన్ని చూసుకున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది. గతంలో కూడా ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్ సమయంలో కావచ్చు, ఇతర సందర్భాల్లో మొత్తం కూడా కేసీఆర్ మెదడులో నుంచి పుట్టింది అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అనేక సందర్భాలు చెప్పుకున్నదే కేసీఆర్ కూడా చెప్పుకున్నాడని కాంగ్రెస్ అంటోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగింది ఏంది, జరిగిన డ్యామేజ్ ఏంది, నిజంగానే రీడిజైనింగ్ వల్ల అంత నష్టం జరిగిందా, అంటే ప్రజాధున్యం వినియోగమైందా, లేకుంటే ప్రస్తుతం కేసీఆర్ కట్టినటువంటి రీడిజైన్ వల్ల భవిష్యత్తు లాభం జరగబోతుందా,
అసలు ఏం జరిగింది, డబ్బులు ఎంత దుర్వినియోగం అయ్యాయి, డ్యామేజ్ కారణమైంది అంటే ఇది కుట్రకోణమా లేకుంటే సహజసిద్ధంగానే నిర్మాణ లోపాలతో డ్యామేజ్ అయిందా, ఇప్పుడు ఇతరత్ర అంశాలు ఏమున్నాయో ఈ రోజు హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది, తర్వాత కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఈ 3-4 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ సంబంధించి చాలా సెన్సేషనల్ గా మారబోతా ఉంది. ఈ కేసీఆర్ విచారణతో దాదాపుగా ఈ కమిషన్ పని అయిపోయినట్టే, కమిషన్ విచారణ తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంబంధించి తాజా మాజీ ఐఏఎస్ అధికారులను, అదే సందర్భంలో ఇంజనీర్లను అందరినీ కూడా కమిషన్ విచారించింది. ఈటల రాజేందర్తో ఇక రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా ప్రశ్నించడం మొదలైంది. ఈ రోజు హరీష్ రావు, ఎల్లుండి కేసీఆర్. సో మొత్తంగా కాళేశ్వరం కమిషన్ తన పని పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణ పూర్తయితే అందులో ఏ అంశాలను ఎట్లా వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంది, కమిషన్ సంధించిన ప్రశ్నలు ఏంది, నేతలు చెప్పిన సమాధానాలు ఏంటి, నిజంగానే సమాధానాలు నిజానికి దగ్గరగా ఉన్నాయా, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అని ఒక అంచనా వేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఆ నివేదిక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, అదే సందర్భంలో కోర్టుకు సంబంధించి జ్యుడిషియల్ కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, రాజకీయంగా ఏదైనా సంచలనమైన ప్రకంపనలు రేపే నిర్ణయాలు ఉంటాయనేది మాత్రం కాస్త వేచి చూడాల్సి ఉంటుంది సునీత. రైట్ రవి రాధాకృష్ణ, థ్యాంక్ యూ.